టీటీడీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం పైన చేసినటువంటి దుష్ప్రచారం కానీ రాజకీయ స్వార్థంతో వాళ్ళు చేసేటువంటి మాటలు కానీ విన్నాం మనం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అయితే దీని మీద నిన్న మరి గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు మాట్లాడుతూ విచారణలో అన్నీ తేలిపోయినాయి. సిబిఐ ఇచ్చినటువంటి విచారణ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్లో అన్ని విషయాలు తేలిపోయినాయి. ఆయన మరి వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామిని క్షమించని వేడుకుంటే అప్పుడైనా వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడేమో అన్నట్టుగా మాట్లాడారు. దుర్మార్గమైనటువంటి విధంగా నిన్న అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీటు చూసాం. ఈవేళ ఆయనకే నేరుగా ఇప్పుడు మీకు చూపించినటువంటి ఇది కూడా ఆయన మన దగ్గర నుంచి జోగేశ్వరానికి పంపించండి. అవి కూడా మీరు కూడా చూపించండి. జంతుకోపు అని చెప్పేసి, అలాగే పందుకోపు అని చెప్పేసి, ఇంగ్లీష్లో పిక్కర్ అన్నారు, పందుకోపు అని చెప్పేసి ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చూసాం. మరి అది కాదు అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి రిపోర్ట్లోనే వచ్చింది. గతంలో దీని మీద సరైనటువంటి విచారణ జరిపించండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారికి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ రిపోర్ట్ యూనివర్సిటీకి ఇచ్చారు. ఏ విధమైనటువంటి పశువులకు సంబంధించినటువంటి జీవాలకు సంబంధించినటువంటి కొవ్వులు దీంట్లో లేవనేటువంటిది ఆయన స్పష్టంగా ఆ రిపోర్ట్లో పెట్టారు. అయితే కల్తీ జరిగింది అనేటువంటిది నిన్న ఈయన తెలివితేటలుగా అటు తిప్పి రిపోర్ట్ వచ్చేసింది, కల్తీ జరిగిందని చెప్పారు కదా, కల్తీ లేదన్నారు కదా, కల్తీ జరిగింది కదా అనేటువంటి కౌరులు చెప్తాడు ఈయన జోగేశ్వరరావు. ఈవేళ మనం తినేటువంటి ఏ పదార్థంలో చూసుకున్నప్పటికీ కల్తీ లేదనేటువంటిది, జరగలేదనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి ఉందా? అయితే నేను దాన్ని సమర్థించట్లేదు. కల్తీ జరగలేదు అనేటువంటి దాన్ని నేను ఆ రిపోర్ట్ని లేకపోతే ఆ నెయ్యి సప్లై చేసుకోండి సమర్థించలేదు. కానీ పంది కొవ్వు కలిసింది, లేకపోతే పశువు కొవ్వు కలిసింది, లేకపోతే ఈ కలిసింది అని చెప్పేసి ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు అని అసలు ఇది బయటకు వచ్చినప్పుడు ఈ విషయం ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నటువంటి మీరు ముందు విచారణ జరిపి ఆ విచారణ రిపోర్ట్ని బయట పెట్టి ఇదిగో రిపోర్టు ఈ రకంగా జరిగిందని చెప్పొచ్చు. ఆగస్టు నెలలో పెట్టారు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అప్పటికి ఒక 2 నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి. 2014లోనే కదా, 2024లోనే కదా, జూలైలో ఎప్పుడో ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి జూలై తర్వాత ఆగస్టు, ఒక నెల రోజుల్లోనే. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా దుర్మార్గంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేటువంటి విధంగా మీరు ప్రచారం చేసి ప్రపంచమంతా కొలిసేటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయాలకు వాడుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉందంటే దీన్ని భగవంతుడు క్షమిస్తాడని నేను అనుకోవట్లేదు. మొన్న ఎప్పుడో ఒకసారి మాట్లాడేటప్పుడు ల్యాండ్ మైన్ పేరుంది నా మీద, నన్ను ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడు అనేటువంటిది చెప్తాం చూసాం మేము ఎక్కడో. మరి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత భక్తిగా మాట్లాడేటువంటి మీరు నిజంగా మీరు చెప్పినటువంటి ఆ జంతుకోవే దాంట్లో కలిసినప్పటికీ కూడా మీకు వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం భక్తి ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా విచారణ చేసి
ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఎవరు శిక్షించాలో వాళ్ళు శిక్షించాలి. ఇది ప్రచారం కోసం వాడుకోవటం కాకపోతే వెంకటేశ్వర స్వామి మీద భక్తిగాత్రం కాదు మీకు. వెంకటేశ్వర స్వామిని కూడా భక్తి ప్రచారం వాడుకోవడం కోసం దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని వేయాలి. నిజంగా మీకు అంత భక్తి ఉంటే ఓకే, మీరు చెప్పినటువంటి ఇప్పుడు అది లేదు, మీరు చెప్పినటువంటి విధంగా దాంట్లో కలిసింది అన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి విచారణ జరిపించి ఎవరి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలనేటువంటిది మీ చేతిలో ఉంది. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది, లేదంటారా? ఆ బాధ్యత మానేసి మీరు దుర్మార్గమైనటువంటి ప్రచారం కోసం దేవుని వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా మీరు వాడుకుంటున్నారంటే దీన్ని ఏమనాలి? మిమ్మల్ని మేము ఇంకా దాన్ని సమర్థిస్తూ నిన్నేదో ఈయన ఇక్కడ ప్రెస్ మీటు జోగేశ్వరరావు గారు. ఏమంటే జోగేశ్వరరావు గారు, మీరు కల్తీ జరిగిందనేటువంటి దాని గురించే మాట్లాడుతున్నారు. కల్తీ ఏం జరిగిందని చెప్పాడు మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? వాటి గురించి మాట్లాడరా మీరు? ఈ కల్తీ జరిగిందనేటువంటి రిపోర్ట్ కూడా నా దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఎవరో పెట్టారు, దాంట్లో ఏం పెట్టారు? వెజిటబుల్కి సంబంధించినటువంటి కొన్ని వీటికి రిపోర్ట్ కూడా ఉంది. దాంట్లోనే రసాయనాలు కలిసి చెప్పారు. అది మంచిదని నేను చెప్పట్లేదు, అది కూడా తప్పే, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఎవరు చేసిన తప్పు ఎవరు చేసినా అది. అయితే దాన్ని మీరు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారం, నేను మళ్ళీ ఇందాక ఒకసారి చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. నిజంగా భగవంతుడి మీద మనకు ఆ కృతజ్ఞతాభావం, ఆ భయంగా నుండి ఉంటే జరిగిందని తెలిసినప్పటికీ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని పక్కన పెట్టి విచారణ చేసి తప్పు చేసినటువంటి వాడి మీద శిక్షించేటువంటి అధికారం మీకు ఇవాళ ప్రజలు ఇచ్చారు. మీరు తెచ్చుకున్నారు. తర్వాత విషయం, మీరు అధికారంలో ఉన్నారో, అధికారంలో ఉండి మీరు చేయవలసినటువంటి పని మీరు చేయకుండా దీన్ని గ్లోబల్ ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామి మీద ఉన్నటువంటి మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నేను ప్రతిరోజు కూడా నేను ఊళ్ళో ఉంటే ప్రతిరోజు పూజ అయిన తర్వాత వెంకటేశ్వర ప్రసాదం ఫ్రిడ్జ్లో ఉంటుంది. ప్రసాదం తిన్న తర్వాత ఇంకేదైనా చేస్తాను నేను. అంటే నా గురించి చెప్తున్నాను. ఇలా నాలాగా చాలామంది వెంకటేశ్వర ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టుకుని పొద్దుటే చేసేవాళ్ళు 190 మంది ఉంటారనేటువంటిది. అంటే వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ వెంకటేశ్వర స్వామికి నివేదనగా పెడుతున్నటువంటి ప్రసాదాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ప్రకారంగా ఆ ప్రసాదాన్ని దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు వాడుకోవడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడని నేను అనుకోవట్లేదు. తప్పు ఇది. మీరు చెప్పినటువంటి పదాలు ఖచ్చితంగా ప్రసాదం తిని వాళ్ళు గుర్తొస్తుంటే అప్పుడప్పుడుని మీరు చెప్పినటువంటి పదాలు ఏదైతే దుర్మార్గమైనటువంటి పదాలు వాడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పదాలు వెంకటేశ్వర ప్రసాదం నోట్లు వేసుకునే వాళ్ళకి గుర్తొస్తుంటాయి దుర్మార్గమైనటువంటి విధంగా. అన్ని ప్రచారాలు వాడుకుంటారు మీరు. ఇంకా దేవుని కూడా వదలకుండా దీంట్లో వాడారు. దీనికి సమాధానం మేము మనుషులుగా మీరు చేసిన తప్పు అనేటువంటి చెప్పడానికే ప్రయత్నం తప్పితే శిక్ష అనేటువంటిది భగవంతుడు ఎవరికి ఇవ్వాలో, ఏ రూపంలో ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి ఏదో పెద్ద కౌరులు చెప్తాడు ఆయన దాంట్లోని ఆ ప్రెస్ మీట్లో. వైసీపీ కూడా సమాధానం చెప్తున్నాను నేను. మీరు మీ జోగేశ్వర ఏనండి, మీ నాయకుడు చెప్పినటువంటి జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించిన ఆయిల్ దీంట్లో లేదనేటువంటిది ఈ ప్రభుత్వంలో, మరి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేసినటువంటి సిట్ రిపోర్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్ మీద మీరు తప్పు అనేటువంటిది ఏం జరిగిందో తప్పు అనేటువంటిది కూర్చోవటం మానేసి దాన్ని తిప్పి మళ్ళీ ఏమీ కల్తీ లేదన్నారు కదా, కల్తీ ఉందని చెప్తారు. సరే, ఇది మీ విజ్ఞతది,
మీకు ఉన్నటువంటి చాతుర్యం అది. మేమేం చెప్పాలి దానికి? రెండోది, అకౌంట్లో అప్పన్న అకౌంట్లోకి డబ్బులు మార్చి ఆ డబ్బులు దాంట్లోకి మార్చారు, దీంట్లో మార్చారంట. ఇప్పుడు ఏ రూపాయి బయటికి వెళ్ళాలన్నా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి, తిరుమలకు సంబంధించినటువంటి విషయాల్లో త్రూ అకౌంట్ వెళ్తాయి. క్యాష్ ఎవరు తీసేసుకోవడానికి లేదు, డబ్బులుగా మాట్లాడలేదు. ఎవరి ఖాతాల్లోకి వెళ్ళినాయో, ఎప్పుడు వెళ్ళి ఎలాగ వెళ్ళి అనేటువంటిది అకౌంట్ ట్రాలీ చేస్తే సరిపోతుంది కదా. దుర్వినియోగం అయింది అప్పుడు దోసేయడం అనేటువంటిది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు మారడం అనేటువంటిది ఈ బ్యాంక్ కాకపోతే ఆ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ కాకపోతే ఈ బ్యాంక్ ఉంటుంది, ఏదో బ్యాంకు ఉంటుంది. ఇక్కడ కూడా నాకు తెలిసినంత వరకు మున్సిపాలిటీ డబ్బులు ఉంటాయి. మా దగ్గరికి, మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గరికి అనేక మంది బ్యాంక్ మేనేజర్లు వచ్చి మా అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పేసి అడుగుతారు కదా. వాళ్ళ మున్సిపాలిటీ నుంచి ఉన్నటువంటి డబ్బులు కొంత మాకు కూడా ఇచ్చాను. ఆ విధంగా ఏమన్నా మారిందో నేను దాన్ని సమర్థించట్లేదు, పూర్తి వివరాలు నాకు తెలియదు. మీరు మాట్లాడిన దాని ప్రకారంగా చెప్తాను. ఆ విధంగా మారిందేమో తెలిస్తే ఏదైనా అకౌంట్లో వేసినా డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెలిసిపోతుంది కదా. అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిందా, లేకపోతే చైర్మన్గా చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డికి వెళ్ళిపోయిందా, లేకపోతే సుబ్బారెడ్డి గారికి వెళ్ళిపోయిందా అనేటువంటిది చెప్పాలి కదా మీరు. అది మానేసి అకౌంట్ ఓపెన్ చేశారు. ఏమంటారు దాని మీద ఆయన? ఏమంటారు అకౌంట్ ఓపెన్ చేసిన దాని మీద? ఇది దేవుడి అకౌంట్లో ఉందా లేకపోతే దుర్వినియోగం అయిందా, అది ఎవరు ఇతరులు చేశారు? ఇది చెప్పినటువంటి అది కూడా చెప్పాలి కదా. చిన్నప్పటి అకౌంట్లోకి నాకు వివరాలు అయితే తెలియదు. ఆయన జోగేశ్వరరావు మాట్లాడిన దాని మీద నేను స్పందిస్తానని తప్పితే నాకు వివరాలు అయితే తెలియదు. మీరు అకౌంట్లోకి మారిందన్నారు తప్పితే ఈ డబ్బు దోసేసుకున్నారనేటువంటి పదం మాట్లాడలేదు కదా. అక్కడ దోసేసుకుంటే చెప్పండి, ఏ అకౌంట్లోకి వెళ్ళింది అనేటువంటిది. ఏ అకౌంట్లోకి వెళ్ళినా దేవుడి డబ్బు దేవుడికి ఉన్నదా, లేకపోతే దాన్ని ఇంటికి పట్టుకుపోయారా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కానీ మళ్ళీ వెళ్ళిపోయిందా ఈ డబ్బు? సిగ్గులేనటువంటి విధంగా ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. దీన్ని మరి మేము ఒక రాజకీయ పార్టీగా మా మీద బురద చల్లేటువంటి, మా పార్టీ మీద, మా నాయకుడి మీద బురద చల్లేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేశారో, వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి దానికి ఆ భగవంతుడే మీకు ఏ విధంగా ఏ టైంలో ఏం చేయాలనేటువంటి చేస్తారనేటువంటిది మేమైతే నమ్ముతున్నాం. ఇది హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store